ఎంజీరావు గారు, ఈ విక్టరీ డే పెరేడ్లో నార్త్ కొరియా పాల్గొంటోంది, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొన్నారు. ఇంకా ఏ ఏ దేశాలు ఈ విక్టరీ పెరేడ్లో పాల్గొంటూ ఉన్నాయి? ఈ విక్టరీ పెరేడ్లో పాల్గొనే దేశాలన్నీ అమెరికాకు వ్యతిరేకమైన అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు చాలా విక్టరీ పీరియడ్లు చైనా నిర్వహించింది. 2015 అంటే 2025కు ముందు ఒక దశాబ్దం క్రితం ఒక 70వ యానివర్సరీని పురస్కరించుకుని విక్టరీ డే పీరియడ్ నిర్వహించింది అనమాట. అది ఎక్కువగా అతిథులు ఎవరో ఉండరండి. అదిలో చాలా 2-3 దేశాలు ఉంటాయి అన్నమాట. కానీ ఈ 80వ వార్షికోత్సవం జపాన్ మీద సాధించిన ఈ విజయం 2025లో జరిగే ఈ విక్టరీ పీరియడ్ మాత్రం చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. చైనా మైండ్ సెట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ చైనా ఏం చేస్తుందంటే అది ఎక్స్పాన్షనిస్ట్ దేశం, కమ్యూనిస్టు దేశం. కానీ ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే ఇటు అమెరికా అనేది టారిఫ్లు విధించి మాకు అందరికీ కుదరడం లేదు, నేను ఒక పీస్ఫుల్ కంట్రీ, ప్రపంచ శాంతికి చైనా పాటుపడుతుంది, ప్రపంచ శాంతికి పాటుపడే ఒక అద్భుత దేశం అని ఒక బ్రాండ్ ఇమేజ్ వేసుకుంటుంది అనమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఈ విక్టరీ పీరియడ్కి మొత్తం ఒక 50 దేశాధినేతలను ఆహ్వానించడం జరిగింది. అందులో ఇంక్లూడ్ ఇండియా అధినేత ఇండియా మోడీని ఆహ్వానించారు, జపాన్ ఆహ్వానించారు, ఆస్ట్రేలియాను ఆహ్వానించారు, అన్ని దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ని ఆహ్వానించారు, యూరోపియన్ యూనియన్ నుండి, ఫ్రాన్స్, బ్రిటన్ నుంచి, అమెరికా అధ్యక్షుడిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఫైనల్గా 26 దేశాధినేతలు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఇందులో అమెరికా లేదు, ఇండియా లేదు, జపాన్ లేదు, తైవాన్ లేదు, ఆస్ట్రేలియా లేదు, వెస్ట్రన్ కంట్రీస్ లేవు. ఈ 26 దేశాలు అటెండ్ అయ్యే దేశాల్లో ముఖ్యమైన నేతలు ఎవరంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, వాళ్ళిద్దరూ ప్రధానమైన అతిథులు అనమాట. వాళ్ళు మెయిన్ స్టేజ్ మీద కూడా ఉండడం జరిగింది. వీళ్ళతో పాటు మలేషియా, పాకిస్తాన్, అసీం మున్నీరు, షహబాజ్ షరీఫ్ వెళ్ళడం జరిగింది. తర్వాత ఆఫ్రికా నుంచి ఒక 6 డజన్ కంట్రీలు, ఏషియా నుంచి ఎక్కువ కంట్రీలు ఉన్నాయండి. అదేవిధంగా లాటిన్ అమెరికా నుండి అక్కడ వెనుజులా, బ్రెజిల్, తర్వాత అర్జెంటీనా, ఈ దేశాల నుంచి కొంతమంది రావడం జరిగింది అనమాట. క్యూబా నుంచి రావడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యూరోప్ దగ్గర నుంచి టర్కీ కూడా అటెండ్ కాలేదు ఈ విషయంలో. టర్కీ ఏదో ప్రతినిధి మాజీ, కానీ టర్కీ అఫీషియల్గా అటెండ్ కాలేదు, ఎందుకంటే అది నాటో దేశం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అజర్బైజాన్, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇండోనేషియా, మలేషియా, కంబోడియా, ఈ లావోస్, వీళ్ళ నేతలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా 26 దేశాధినేతలు ఈ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని ద్వారా రష్యా ఇది చైనా సాధించేది ఏంటంటే నేను ప్రపంచంలో అన్ని దేశాలను ఆ ఫోర్స్ చూడండి అని వాళ్ళు ప్రదర్శనించుకోవడం. రెండోది ఏంటంటే చూసారా మా దేశానికి ఎంత సపోర్ట్ ఉందో, అమెరికాకే కాదు ప్రపంచంలో ఎక్కువ సపోర్ట్ నాకు ఉంది, నేను కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షనిస్ట్ కాదు, నేను ఒక పీస్ఫుల్ వార్ ఫర్ పీస్ లాగా నేను పీస్కి పాటుపడతాను అని చెబుతూనే అది చేసే దాని మైండ్ సెట్ అంతా ఒక గుంట నక్కలా ఉంటుంది అనమాట. కమ్యూనిస్ట్ చైనా మైండ్ సెట్ 1962లో ఇండియా చూసింది, గాల్వాన్ వ్యాలీ టైంలో చూసాం, డోక్లాం వ్యాలీ టైంలో చూసాం, ప్రపంచంలో ఇప్పుడు జపాన్ దగ్గర సౌత్ చైనా సీ దగ్గర చూస్తున్నాం, తైవాన్ దగ్గర రీసెంట్గా నెల క్రితం అది ఫిలిప్పైన్స్పై ఏం చేసిందో చూసాం. ఈ విధంగా ఒక ఎక్స్పాన్షనిస్ట్ చైనా ఏదో నేను పీస్ఫుల్ కంట్రీ లాగా ఇది నక్కకి పులి చర్మం, పులి మీద లేదా నక్క మీద మంచి జింక చర్మం తొడిగినట్టు తొడుక్కుంటుంది అనమాట. కానీ అది చాలా డేంజరస్ కంట్రీ అండి. 26 దేశాధినేతలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం 26 దేశాలు దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. ఇందులో ముఖ్యంగా రష్యా, తర్వాత కిమ్ జాంగ్ ఉన్, ఇటు పాకిస్తాన్, ఇటు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అయితే చైనాకి సపోర్ట్ చేస్తాయి, తిరుగు లేకుండా సపోర్ట్ చేస్తాయి. కానీ మిగిలిన దేశాలు ఇప్పుడు మలేషియా అని, థాయిలాండ్ అని, లావోస్ అని, ఆఫ్రికన్ కంట్రీస్ అని, లాటిన్ అమెరికా కంట్రీస్ ఏంటంటే జస్ట్ దే కేమ్ అనమాట, దే అటెండెడ్. ఎందుకంటే రష్యా చైనా అనేది ఫ్రెండ్ కాబట్టి. అలానే అమెరికాతో కూడా వాటి రిలేషన్షిప్ ఉంది కాబట్టి రెండింటితో మెయింటైన్ చేస్తున్నారు, ఏదో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ చేయరు యుద్ధాలు వస్తే. కానీ ఇటు రష్యా, కిమ్ జాంగ్ ఉన్ మాత్రం, పాకిస్తాన్ మాత్రం, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ మాత్రం చైనాకి సపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్సిస్ ఆఫ్ ఒక ఫోర్స్ కింద వాళ్ళు తయారవ్వడం కూడా జరిగిందండి.